ధర్మం తెలిసినటువంటి వాడు ధర్మాత్ముడు అవుతాడు, ఆ ధర్మాన్ని ఆచరించినటువంటి వాడు ధర్మాత్ముడు అవుతాడు. కాబట్టి ఇదంతా కూడా దేని గురించి చెప్తున్నాం? ధర్మ్యం. దీంట్లో ఎటువంటి కలుషాలు లేవు, ధర్మ్యమైనటువంటిది. కర్తుం, ఇంకోటేట కర్తుం సుసుఖం అంటున్నారు చూడండి. ఇప్పుడు ఇన్ని లక్షణాలు చెప్పిన తర్వాత, ఇంత పెద్ద లిస్టు చెప్పిన తర్వాత, ప్రత్యక్షంగా ఆయన్ని తెలుసుకోవాలట, ధర్మబద్ధమైనటువంటిదట, ఇవన్నీ చెప్పిన తర్వాత, సార్ ఇది ఎంత కష్టమైనటువంటి మార్గం సార్ ఇది. బాబు ఏం కష్టం లేదు, ఇది సుసుఖం కర్తుం, చెయ్యడానికి చాలా ఈజీగా, సుష్టు సుఖం, సులభంగా చెయ్యవలసినటువంటి మార్గం, అవ్యయం, నశించనటువంటి మార్గం. ఇది చాలా ఈజీ అండి. ఈజియెస్ట్ వే ఏంటంటే భగవంతుడు తెలుసుకోవటం ఈ ప్రపంచంలో. మీరు అందరూ వచ్చారు, సాయంత్రం రమ్మని చెప్పాం, ఒకటే కష్టం మీకు. ఏంటి కష్టం? రోజు సాయంత్రం 6:30కి రమ్మన్నాం, రావటం ఈజీనే, ఇక్కడి నుంచి వెళ్ళటం కూడా ఈజీనే, వినటం ఒకటే కష్టం మనకి. ఎందుకనంటే దృష్టి పెట్టాలి కాబట్టి. ఇప్పుడు ఊరిని సరదాగా చెప్తున్నానండి, మామూలుగా ఇంట్లో టీవీ చూస్తున్నాం అనుకోండి, చూస్తూ ఉంటాం, మధ్యలో చూడకపోయినా పెద్ద నష్టం లేదు. ఇక్కడ అలాగే అది వినాలి కదా, పుస్తకం తెచ్చుకున్నాం, చదవాలి, వినాలి, మధ్యలో శ్లోకం చదవాలి, ఊరికే చెప్తాం. ఇదంతా ఏంటంటే కొంచెం కష్టంగా అనిపిస్తుంది. వాస్తవంగా ఏం కష్టం అండి? కూర్చోడానికి ఏం కష్టం? ధ్యానం చేసుకోవడానికి ఏం కష్టం? జపం చేసుకోవడం ఏం కష్టం? పరిగెత్తమంటే కష్టం, కానీ కొండలెక్కమంటే కష్టం, కాకరకాయ రసం తాగమంటే కష్టం. ఇక్కడ ఏమన్నా ఉందా? అట్లాంటివి ఏమైనా ఉన్నాయా? ఏం లేవే. హ్యాపీగా కూర్చోండి, వినండి, చెయ్యండి, చేయగలిగింది ఏదైనా ఉంటే చెయ్యండి, ధ్యానం చేసుకోండి హ్యాపీగా, అంతే. సుసుఖం. కాబట్టి ఆచరించడానికి కూడా అనువైనటువంటిది ఏదైతే ఉందో, వీలుగా ఉండేటటువంటి సులభమైనటువంటి విద్య ఏదైతే ఉందో, ఇది రహస్యమైనప్పటికీ గుహ్యమైనప్పటికీ కూడా నీకు నేను విద్యలలో రాజు అయినటువంటిది, సర్వశ్రేష్టమైనటువంటి విద్యని నేను నీకు ఇప్పుడు చెప్తున్నాను చెప్పి తర్వాత చెప్తున్నారు చూడండి. 3వ శ్లోకం చదువుదాం. అశ్రద్ధధానాః పురుషాః. యాక్చువల్గా ఏంటంటే సంస్కృతంలో మనకి ఒక అవకాశం ఇచ్చారు. ఇప్పుడు అశ్రద్ధ దానా, దానా దీర్ఘం ఉంది, తర్వాత ఏముంది? విసర్గం దానా, దానాహ అనాలి. మామూలుగా అయితే దానాహ అనాలి. కానీ వెంటనే ఏ శబ్దం వచ్చింది? పురుషాహ. పురుషాహలో మొట్టమొదటి అక్షరం ఏ శబ్దం అది? పా. పాప పిపి పువ్వు, పురుష శబ్దం, పు అని వచ్చింది. ఎప్పుడైతే విసర్గ ముందు తర్వాత ప అనేటువంటి శబ్దం వచ్చిందో, అది పలకడం కొంచెం గ్యాప్ తీసుకోవాల్సి వస్తుంది. పలికేటప్పుడు గ్యాప్ అవసరం అవుతుంది. అశ్రద్ధధానాః పురుషాః అని చదవాల్సి వస్తుంది. ఇక్కడ ఏం చేశారంటే వైదికంగా మనకు ఒక చక్కటి అవకాశాన్ని ఇచ్చారు. ఏమనొచ్చంటే అశ్రద్ధధానాః పురుషాః. ఒకసారి నేను చెప్తాను, మీరు చెప్పడానికి ప్రయత్నం చేయండి. అశ్రద్ధధానాః పురుషాః. ప్రయత్నం చేయండి. అశ్రద్ధధానాః పురుషాః. ఏం లేదండి, అశ్రద్ధ దానాః ముక్కుతో అనకుండా ఫ అంటాం, అంతే. హ బదులు ఫ అంటాం. అశ్రద్ధధానాః పురుషాః. అశ్రద్ధధానాః పురుషాః ధర్మస్యాస్య పరంతప అప్రాప్య మాం నివర్తంతే మృత్యు సంసారవర్త్మని అశ్రద్ధధానాః పురుషాః ధర్మస్యాస్య పరంతప అప్రాప్య మాం నివర్తంతే
మృత్యు సంసార వర్త్మని. అర్జున, అస్య ధర్మస్య అశ్రద్ధదానాః పురుషాః మాం అప్రాప్య మృత్యు సంసార వర్త్మని నివర్తంతే. జరుగుతున్నటువంటి అసలు రహస్యాన్ని చెప్పాడు ఇక్కడ. ఏం జరుగుతుందట? ఈ ధర్మంలో అంటే ఈ జ్ఞానంలో, ఇప్పుడు నేను చెప్పబోయేటటువంటి జ్ఞానం కానివ్వండి, మన వైదిక శాస్త్రాలు చెప్పినటువంటి జ్ఞానం, ఉత్తమమైనటువంటి జ్ఞానం కానివ్వండి, దాంట్లో అశ్రద్ధదానాః, శ్రద్ధ లేనటువంటి వాళ్ళు చాలామందికి ఏంటంటే శ్రద్ధ లేదు. భగవంతుడిని తెలుసుకోలేకపోవడానికి ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే శ్రద్ధ లేకపోవటం కదా. కాబట్టి ఆ శ్రద్ధ లేనందువల్ల పురుషాహ మాం, మానవులైనటువంటి వాళ్ళు మాం అప్రాప్య, నన్ను పొందలేక ఏం చేస్తున్నారట వీళ్ళు? మృత్యు సంసార వర్త్మని నివర్తంతే, ఈ మృత్యువుతో సమానమైనటువంటి సంసారంలోకి నివర్తంతే, మళ్ళా వస్తున్నారు వీళ్ళంతా కూడా. కాబట్టి ఈ ప్రపంచంలోకి ఎందుకు వస్తున్నాం మనం? భగవంతుడిని తెలుసుకోలేకపోవటం వల్ల వస్తున్నాం. భగవంతుడిని తెలుసుకున్నటువంటి వాడు ఎప్పుడు కూడా భగవంతుడిలో ఐక్యమైపోతాడు, భగవంతుడిలోనే ఉండిపోతాడు. వాడు ఇక్కడ ఈ ప్రపంచంలోకి రాడు. భగవంతుడిలో ఐక్యం కాలేకపోవటం వల్ల, భగవంతుడు అంటే ఏం లేదండి, ఆత్మజ్ఞానం. ఆత్మజ్ఞానం లేకపోవటం వల్ల, ఆత్మలో లయం కాలేకపోవటం వల్ల ఏమవుతున్నాడు? మళ్ళా సంసార వర్త్మని, ఈ సంసారంలోకి వస్తున్నాడు. ఎలాంటి సంసారంలోకి వస్తున్నాడట? మృత్యు సంసార వర్త్మని. కాబట్టి ఈ సంసారంలోకి వచ్చేటటువంటి ప్రతి వాడికి, ప్రతి వ్యక్తికి, ప్రతి ప్రాణికి, ప్రతి భూతానికి ఉండేటటువంటి లక్షణం ఏంటి? మృత్యువు. మృత్యు అనేటువంటిది గ్యారంటీ. ఈ ప్రపంచంలోకి వచ్చావు అంటే నువ్వు చస్తావు, చావడానికే పుట్టావు నువ్వు. గుర్తుపెట్టుకోండి. ఎందుకు పుట్టావు నువ్వు? ఎవడన్నా అడిగాడు అనుకోండి, ఏం చెప్తావు? ఎందుకు పుట్టావురా నువ్వు? నేను అది సాధించడానికి పుట్టా, ఇది సాధించడానికి పుట్టా, అది చేయడానికి పుట్టా, ఇది చేయడానికి పుట్టా. ఇవన్నీ చేయి, కానీ ఒకదానికోసం మాత్రం నువ్వు గ్యారంటీగా పుట్టావు. నువ్వు సంపాదిస్తావో లేదో తెలీదు, నీ కీర్తి ప్రతిష్టలు వస్తాయో లేదో తెలీదు, వస్తే రావచ్చు లేకపోతే పోనువచ్చు. డబ్బులు వస్తాయో లేదో తెలీదు, వస్తే రావచ్చు పోతే పోనువచ్చు. ఏది జరిగినా, ఏది చేసినప్పటికీ కూడా నువ్వు ఒకటి మాత్రం నువ్వు గ్యారంటీగా చేస్తావు ఈ ప్రపంచంలో పుట్టినందుకు గాను. ఏంటది? చావటం మాత్రం చేస్తావు. ఈ ప్రపంచం యొక్క లక్షణమే అది. ఈ ప్రపంచంలో పుట్టింది ప్రతి ఒక్కటి ఏమవుతుంది? పుట్టింది ప్రతిది కూడా పోవలసిందే. కాబట్టి మృత్యువుతో సమానమైనటువంటి సంసారము అన్నారు. సంసారము అంటే ఏంటండి? సంసారం అంటే ఏంటి? మామూలుగా సార్ కొత్తగా సంసారం పెట్టారండి అంటారు. కొత్తగా సంసారం పెట్టారంటే ఏంటి? ఎవరో ఇద్దరు పెళ్లి చేసుకున్నారు, పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళు సొంతగా ఓ ఇల్లు తీసుకుని చక్కగా సంసారం అనేటువంటిది కొత్తగా మొదలు పెట్టారు. అంటే ఏంటి? వాళ్ళ జీవనం, వాళ్ళ వస్తువులు, వాళ్ళ వ్యవహారము, వాళ్ళది ఇదంతా మాదండి, ఇదిగోండి ఇది మాదండి, ఇది గ్యాస్ అండి, ఇది ప్రతిదీ మా ఫ్రిడ్జి, మా టీవీ, మా ఇల్లు, మా సంసారం. దీన్ని మనం మామూలుగా మన సంసారం. ఏమైనా సంసారం బాగుందా అంటాం. అంటే అందరూ బాగున్నారా? మీ ఇంట్లో మీ భార్య, పిల్లలు, నీ వస్తువులు, నా అవి అనుకున్నవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవంతా నా సంసారము అంటాం. ఇదంతా సంసారం నాది. అయితే ఏంటంటే దీంట్లో రెండు ఉంటాయి. ఒకటి ప్రపంచము, రెండోది సంసారము. ప్రపంచము అంటే ఏంటి? ముఖ్యంగా ప్రపంచంలో మూడు ఖచ్చితంగా ఉండాలి. ఏంటది? వ్యక్తులు, విషయాలు, పరిస్థితులు. ఈ మూడిటిని కలిపితే ఏమంటాం మనం? ప్రపంచము. పంచభూతాల నుంచి పుట్టినవే ఇవన్నీ కూడా. పంచభూతాల నుంచి పుట్టాయి కాబట్టి ప్రపంచము అని అన్నారు. కానీ దాంట్లో ఉండవలసినటువంటి కాంపోనెంట్స్ ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా మూడు. ఎవరు వాళ్ళు? మనం సంబంధం పెట్టుకునేటటువంటి వాళ్ళు వీళ్ళందరూ వ్యక్తులు, విషయాలు, పరిస్థితులు. వ్యక్తులు అంటే ఎవరు? నా భార్య, నా పిల్లలు, నా బంధువులు, నా స్నేహితులు, నా చుట్టూ ఉండేటటువంటి వాళ్ళు, నా కింద పనిచేసేటటువంటి వాళ్ళు, నా పైన పనిచేసేటటువంటి వాళ్ళు, నన్ను రక్షించేటటువంటి వాళ్ళు, నాకు విద్యాబుద్ధులు నేర్పించేటటువంటి వాళ్ళు,
నాతో సంబంధం ఉన్నటువంటి వాళ్ళు, నాతో సంబంధం లేనటువంటి వాళ్ళు, మొత్తానికి వీళ్ళందరూ కలిపితే ఏమన్నారు? వ్యక్తులు. వ్యక్తిత్వం కలిగినటువంటి వాళ్ళు, వ్యక్తం అవుతున్నటువంటి వాళ్ళు వ్యక్తులు వీళ్ళంతా. అదే వీళ్ళందరితోనే నేను సంబంధం పెట్టుకుంటా అంటే ఇప్పుడు ఇంట్లో కుక్కలతో పిల్లులతో సంబంధం పెట్టుకునే వాళ్ళు ఉంటారులేండి, అది వేరే. జనరల్గా ఫ్రెండ్స్ అనేటువంటి వాళ్ళు మనుషులే ఉంటారు సాధారణంగా. కొంతమందికి ఉంటారు కుక్కలు పిల్లులు ఇట్లాంటి జంతువులు ఇట్లాంటివి ఉంటాయి, అది వేరే. రెండోది ఏంటి? విషయాలు. విషయాలంటే ఏంటి? ప్రాణం లేనటువంటివి. మన ఇంట్లో ఉండేటటువంటి విషయ వస్తువులు, మన ఇంట్లో ఉండే మన వాచ్, మన ఫ్రిడ్జ్, మన ఇల్లు, ఇట్లా మన కారు, ఇట్లాంటివన్నీ విషయాలు అన్నమాట. సో ఇవన్నీ బంగారము, వెండి, ఆభరణాలు, ఇంట్లో ఉండే ఇదేంటి రిక్లైనర్ సోఫాలు, ఇవన్నీ ఏవో ఉంటాయి ఇళ్లలో ప్రతి ఇళ్ళు. ఇవన్నీ ఏంటయ్యా? నా లగ్జరీస్, నా కోసం, నా సంతోషం కోసం, నా ఆనందం కోసం, నా సుఖాల కోసం నేను తెచ్చిపెట్టుకున్నటువంటి విషయ వస్తువులు ఇవన్నీ. ఇవన్నీ నావండి, వీళ్ళందరూ నా వాళ్ళండి అని చెప్తూ ఉంటాం. కాబట్టి వ్యక్తులు, విషయాలు, వీళ్ళిద్దరి వల్ల నాకు ఏర్పడేటటువంటి పరిస్థితులు. కాబట్టి ఏమంటున్నాను? సార్ పలానా ఆయన చాలా మంచిగానండి, అసలు ఆయనండి ఎంత మంచోడంటే ఆయన ఏం చెప్పినా అట్లా వినాలనిపిస్తుందండి. పలానా ఆయనండి అసలు మాట్లాడితే నాకు ఒళ్ళు కంపరం అండి. ఇట్లా ఏవో వాళ్ళ వల్ల ఏర్పడేటటువంటి పరిస్థితులు కొన్ని ఉంటాయి మనకి. అక్కడ కొన్ని ఇంట్లో తెచ్చిపెట్టుకున్నటువంటి వస్తువులు కూడా ఒక్కొక్కసారి ఆనందాన్ని ఇస్తాయి, ఒక్కొక్కసారి దుఃఖాన్ని ఇస్తాయి. విచిత్రం ఏంటంటే పాకిస్తాన్ ఇండియా క్రికెట్ మ్యాచ్ జరిగింది అనుకోండి, ఊరికినే జరిగితే మన ఇండియాలో వాళ్ళు చూస్తారు, పాకిస్తాన్లో కూడా టీవీ చూస్తారు. ఆ రోజు అందరికీ పెద్ద క్యూరియాసిటీ, అది ఏ మ్యాచ్ అన్నా అవనివ్వండి, ఫైనల్స్ అవ్వక్కర్లేదు ఏమక్కర్లా, మ్యాచ్ అయితే చాలు, పాకిస్తాన్ ఇండియా మ్యాచ్. విచిత్రం ఏంటంటే మన వాళ్ళేమో ఆ రోజులు బాగా టపాసులు పేల్చి బాంబులు పేల్చి పార్టీలు చేసుకుంటారు గెలిచిన తర్వాత. అదే రోజున పాకిస్తాన్లో ఖచ్చితంగా 2000 టీవీలు పగిలిపోతాయి. 2000కు పైగా టీవీలు పగలగొట్టేస్తారు వాళ్ళు. మూర్ఖులు, ఉత్తమ మూర్ఖులు వాళ్ళు. ఏంటంటే నచ్చదు. ఆ టీవీలో ఇప్పటిదాకా చూస్తాడు వాడు మ్యాచ్, ఆ టీవీలో ఇప్పటిదాకా చివరి క్షణం దాకా, లాస్ట్ బాల్ దాకా చూస్తాడు, పగలగొట్టేస్తాడు దాన్ని. ఎందుకని? దాంతో వాడికి ఏర్పడినటువంటి సంబంధం అట్లాంటిది, ఆ విషయ వస్తువులతో అతనికి ఉన్నటువంటి అనుభవం అట్లాంటిది. కాబట్టి ఈ ప్రపంచంలో అనేక మంది వ్యక్తులు ఉన్నారు, అనేక విషయ వస్తువులు ఉన్నాయి, అనేక రకమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కానీ వీళ్ళల్లో కొద్ది మంది మాత్రమే నా వాళ్ళు అని నేను అంటున్నా. కొద్ది మంది మాత్రమే నా మిత్రుడు, నా బంధువు, నా స్నేహితుడు, కొద్ది మందిని మాత్రమే అంటున్నా. కొన్ని విషయాలను మాత్రమే ఇవి నావి, ఇది నాది, నా ఇల్లు, నా ఇంట్లో వస్తువులు అని కొన్నిటిని మాత్రమే చెప్తున్నా. కొన్ని పరిస్థితులను మాత్రమే నా పరిస్థితులు అని నేను అంటున్నా. అన్నీ నావి కావండి, ప్రపంచంలో ఉన్నవన్నీ నావి కావు. కొంతమంది వ్యక్తులు మాత్రమే నాకు చెందినటువంటి వాళ్ళు, కొన్ని విషయ వస్తువులు మాత్రమే నాకు సంబంధించినటువంటివి, కొన్ని పరిస్థితులు మాత్రమే నాకు సంబంధించినటువంటివి. నాకు సంబంధించినటువంటి వ్యక్తులు, నాకు సంబంధించినటువంటి విషయాలు, నాకు సంబంధించినటువంటి పరిస్థితులను కలిపితే సంసారము అన్నారు. అర్థమైందా? అన్నీ నావి కావు, కొన్ని నావి. ఇవన్నీ నావి అంటున్నా. ఇదిగో ఇది నాది, 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 నాది కూడబెట్టుకున్నా ఇవన్నీ, ఇది నా సంసారము. కాబట్టి ప్రతి మానవుడు ఏం చేస్తున్నాడు? ఓ సంసారాన్ని తయారు చేసుకుంటాడు. సంసారం అంటే కేవలం ఇల్లే కాదండి, ఇంట్లో కాపురం చేయటం అదే కాదు. సంసారం అంటే ఏంటంటే నాది అని అనుకున్నదంతా కూడా తన సంసారంలోకి వచ్చేస్తుంది అన్నమాట, తన సర్కిల్లోకి వచ్చేస్తుంది. అది సంసారం. ఎంతో ఉన్నప్పటికీ, ప్రపంచం ఎంతో పెద్దదై ఉండవచ్చు, కానీ దాంట్లో కొంత నాది, ఇది నా సంసారం. అయితే ఇది నాది, 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 నాది అని అంటున్నావు, కానీ దీనికి ఉన్నటువంటి ఒకానొక లక్షణం ఏంటి? నా మిత్రులే, వాడు కూడా చస్తాడు. నా విషయ వస్తువులే, అవి నాశనం అయిపోతాయి. ఏది మిగిలేది కాదు ఈ ప్రపంచంలో. మృత్యు సంసారము. అసలు ఈ ప్రపంచానికే మృత్యు అనేటువంటి లక్షణం ఉంది, ఈ విశ్వానికే మృత్యు అనేటువంటి లక్షణం ఉంది. నువ్వు శాశ్వతంగా ఉన్నా ఈ ప్రపంచం శాశ్వతం కాదు, ఈ విశ్వం శాశ్వతం కాదు, ఈ బ్రహ్మాండం శాశ్వతం కాదు.
ఆ మాటకు వస్తే ఇంతకుముందు చెప్పారే, ఆ బ్రహ్మ భువనాల్లోకా పునరావర్తినోర్జున, ఆ బ్రహ్మలోకం దాకా ఏది శాశ్వతం కాదు. ఇక్కడ ఏది శాశ్వతం కాదు, అన్నిటికీ ఎండ్ అనేటువంటిది ఒకటి ఉంది. ఆ ఎండ్ పాయింట్ని మనం ఏమంటాం? మృత్యువు. కాబట్టి అటువంటి మృత్యువు ఉన్నటువంటి లక్షణం ఉన్నటువంటి దాంట్లోకి నువ్వు వచ్చి మనం ఏమనుకుంటాం? శాశ్వతంగా ఇక్కడే ఉండిపోవాలండి, నాకు ముసలితనం రాకూడదండి, నేను చావకూడదండి. సాధ్యమేనా? అసాధ్యం, అది ఇంపాసిబుల్. కాబట్టి అటువంటి దాంట్లోకి వస్తున్నారు. ఎందుకు వస్తున్నారయ్యా? ఒకటే అశ్రద్ధ దాన. నేనంటే లక్ష్యం లేదు ఎవరికి, నేనంటే శ్రద్ధ లేదు, నా మీద గౌరవం లేదు, నా పట్ల నిజమైనటువంటి ఉండవలసినటువంటి భక్తి లేదు, నేను చెప్పినటువంటి భక్తి లేదు. భక్తి ఉంది అని అనుకుంటారు కానీ అది భక్తి కాదు. చాలామంది అంటూ ఉంటారు ఈ రోజుల్లో, ఏమంటుంటారని, స్వామీజీ ఈ టీవీలు యూట్యూబ్లు వచ్చిన తర్వాత భక్తి పెరిగిపోయిందండి అందరిలో. అందరూ అంటుంటారు భక్తి పెరిగిపోయిందండి. నేను చెప్తున్నాను, పెరిగింది భక్తి కాదండి, భయం పెరిగింది అందరికీ. భగవంతుడి పట్ల భయం పెరిగింది తప్ప భగవంతుడి పట్ల భక్తి పెరగలే ఎవరికి. ఎందుకని? ప్రతివాడు తప్పులు చేస్తూనే ఉంటాడు, ఆ తప్పుల్ని కాపాడమని చెప్పి దేవుడి దగ్గరికి వెళ్తూ ఉంటారు. భయం పెరుగుతోంది అందరికీ. అయ్యో ఏదైనా తప్పు, ఇదివరకు తప్పు చేస్తే చేశానని ఒప్పుకునేవాళ్ళు, ఇప్పుడు ఏమో తెలియకుండా ఏమైనా చేశానేమో, అది కూడా పోగొట్టుకోవడానికి. కాబట్టి భక్తికి భయానికి తేడా కూడా అర్థం చేసుకోవాలండి. ఉన్నటువంటిది ఏంటంటే భక్తి అని మనం అనుకుంటున్నాం కానీ శ్రద్ధ లేనటువంటి భక్తి అది. ఇక్కడ ఏంటంటే భగవంతుడి పట్ల భక్తి కలిగింది, నాకు ఏదో అడిగాను, ఆయన ఇచ్చాడు, బాగానే ఉంది, ఆనందించా. ఇక్కడ ఏం జరుగుతుంది? భగవంతుడు ఇచ్చింది నాకు ఇచ్చిందినప్పుడు నేను ఆయనకి థ్యాంక్స్ చెప్తా, తర్వాత ఏం చెప్తాను ఆయనకి? తర్వాత ఏం చేస్తాను? ఆయన్ని మర్చిపోతా. అందుకని ఏమంటారంటే, ఆయన పేరేంటి, కన్ఫ్యూజియస్ అని ఉండేవారు ఒక ఆయన. ఆయన అంటారు, గాడ్ ఈజ్ టు గివ్ అండ్ ఫర్గివ్, వెరస్ మ్యాన్ ఈజ్ టు గెట్ అండ్ ఫర్గెట్. అర్థమైందా? గాడ్ ఈజ్ టు గివ్ అండ్ ఫర్గివ్. భగవంతుడు ఇస్తాడు, క్షమిస్తాడు కూడా. కానీ మానవుడు ఏం చేస్తాడు? విల్ గెట్ అండ్ ఫర్గెట్. తీసుకుంటాడు, మర్చిపోతాడు. ఇప్పుడు చెప్పండి, శ్రద్ధ ఉందా? అశ్రద్ధదానాహ. ఈ అశ్రద్ధతో కూడుకుని ఉన్నటువంటి వాళ్ళు కాబట్టి మళ్ళా ఈ సంసారంలోకి మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉన్నారయ్యా వీళ్ళు. తర్వాత శ్లోకం చెప్తున్నారు చూడండి. ఏంటి సౌండ్? ఏమన్నా చూసి రండి ఒకసారి ఎవరన్నా. ఏమైనా పడుతున్నాయా నీళ్లు పైనుంచి? ఓవర్ఫ్లో అయిందా? ఓకే 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 ఓకే. తర్వాత శ్లోకం చదువుతాం, 4వ శ్లోకం. మయా తతమిదం సర్వం జగదవ్యక్తమూర్తినా మత్స్థాని సర్వభూతాని న చాహం తేష్వస్థితః మయా తతమిదం సర్వం జగదవ్యక్తమూర్తినా మత్స్థాని సర్వభూతాని న చాహం తేష్వస్థితః ఇదం సర్వం జగత్ అవ్యక్తమూర్తినా మయా తతం. ఇదం సర్వం జగత్, ఈ ప్రపంచమంతా కూడా ఈ జగత్తు. ఇందాకలా సంసారము అనే పదం వాడారు, ఇక్కడేం పదం వాడుతున్నారు? జగత్ అనే పదం వాడుతున్నారు.
ఆ సంసారానికి జగత్కి ఏం తేడా లేదండి. సంసారం అన్నా జగత్ అన్నా ఒకటే. ఇక్కడేంటంటే సంసారము అనే పదాన్ని మనం ఇందాకలు తీసుకున్నాం కదా. మామూలుగా సంసారం అంటే ఇవి నావి ఇవి నావి అని అనుకున్నాం. వాస్తవంగా సంసారము అనే పదానికి శంకరాచార్యుల వారు ఇంకొక రకమైనటువంటి అర్థం కూడా ఇచ్చారు. ఆయన సమ్యక్ సరతి ఇది సంసార అన్నారు. ఆయన సరతి, సరతి అంటే ఏంటంటే నిరంతరం కదిలిపోయేటటువంటిది, నిరంతరం చలనం కలిగినటువంటిది, స్థిరంగా ఒక చోట ఉండనటువంటిది, అంటే నిరంతరం మార్పులకు లోనయ్యేటటువంటిది ఏదైతే ఉందో అది సంసారం అన్నారు. ఇక్కడేమంటున్నారు? జగత్ అన్నారు. జగత్తుకి శంకరాచార్యులు వారు ఇచ్చినటువంటి అర్థం ఏంటంటే జాయతి గచ్చతి ఇది జగత్తు. జాయతి గచ్చతి. జాయతి అంటే ఏంటి? పుట్టడం. గచ్చతి అంటే పోవడం. కాబట్టి జగత్తుకుండే లక్షణం ఏంటి? సంసారం ఉండే లక్షణమే దీనికి ఉంది. పుడుతూ ఉంటుంది, పోతూ ఉంటుంది, పుడుతూ ఉంటుంది, పోతూ ఉంటుంది. స్థిరంగా ఉండదు. ఇది పుట్టింది పుట్టినట్టు ఉండదు, పోవటమే దీని లక్షణం. అందుకనే ఉన్నారు జగత్. కాబట్టి ప్రపంచంలో ఉండేటటువంటి మనుషులందరూ పుడుతున్నారు, పోతున్నారు, విషయాలన్నీ తయారవుతున్నాయి, నశించిపోతున్నాయి, పరిస్థితులన్నీ పుడుతున్నాయి, నశించిపోతున్నాయి. కాబట్టి జగత్తు. ఇప్పుడు మనం కూడా ఉన్నాం. ఇక్కడ ఎన్నింటికి పుట్టాం? మనం ఎన్నింటికి పుట్టాం? 6:30కి పుట్టాం. మనందరం 8 గంటలకంతా చనిపోతాం. సార్ ఇదేంటి సార్ ఇట్లాంటి ఆఫర్లు ఇస్తారు మాకు మీరు? భగవద్గీత వినేవాడు చనిపోతాడు అంతే. మళ్ళీ ఇంకోటి పుడతాడు. ఎవడు వాడు? ఇంటికి వెళ్ళి టీవీ పెట్టుకుని న్యూస్ చూసేవాడు పుడతాడు. ఇదేంది జాయితీ గచ్చిది. ఇది ప్రారంభమైంది, ఇక్కడితో అయిపోతుంది. ఇది అంతే, 8ంటికి అయిపోతుంది. జనవరి 18వ తారీఖు మొదలు పెట్టాం. ఎప్పటిదాకా ఉంటుంది ఈ సంసారం, ఈ జగత్ అంతా? ఇక్కడ మే 8వ తారీఖు అయిపోతుంది ఇది. కాబట్టి ఏదైనా సరే ప్రారంభమైంది అంటే దానికి అంతం ఉంటుంది, పుట్టింది అంటే పోతుంది. అది దాని లక్షణమే అంత. కాబట్టి ఈ జగత్ మొత్తం అంతా కూడా నేనున్నాను. మొత్తం ఈ జగత్తు మొత్తం కూడా నేనున్నాను. ఎలా ఉన్నాను? నువ్వు జగత్తును చూడగలవు, నన్ను చూడలేవు. అక్కడే తేడా వచ్చింది అంతా కూడా. ఎలా ఉన్నాను? అవ్యక్తమూర్తినా. అవ్యక్తమూర్తి. మామూలుగా ఏంటంటే మూర్తి అంటే ఏంటి? మూర్తి అంటే ఒక ఆకారం, ఒక ఆకారం. మామూలుగా మనం సౌత్ ఇండియాలో మనం ఏమన్నా విగ్రహాలు ఉన్నాయనుకోండి, విగ్రహాలని మనం విగ్రహము అంటాం. కృష్ణుడి విగ్రహము, రాముడి విగ్రహము, ఇట్లా విగ్రహం అనే పేరు అంటాం. కానీ నార్త్ ఇండియాకి వెళ్తే అక్కడ ఏమంటారంటే మూర్తి అంటారు. వాళ్ళంతా మూర్తి అనే అంటారు అనమాట, ఒక ఆకారం. మీరు జైపూర్ కనుక వెళ్తే అక్కడ జైన్ శ్వేతాంబర్ మూర్తి కళా కేంద్ర అని ఉంటుంది. ఇది చెక్కుతారు చూసారా, పాలరాతితోటి విగ్రహాలు చెక్కుతారు. గణేష్ మూర్తి భండార్ అని ఉంటుంది, అంటే మూర్తి. అక్కడ విగ్రహాలు తయారు చేస్తారు, ఒక ఆకారాలు. అక్కడ కృష్ణుడు విగ్రహం తయారు చేస్తాడు, రాముడు విగ్రహం తయారు చేస్తారు. ఏ విగ్రహం కావాలంటే ఆ విగ్రహాన్ని పాలరాతితో తయారు చేసి ఇస్తారు వాళ్ళు. ఓ 3 నెలలో 4 నెలలో టైం తీసుకుంటారు, చేసి ఇచ్చేస్తూ ఉంటారు వాళ్ళు. కాబట్టి అక్కడ మూర్తి అనే పదం అక్కడ కనిపిస్తుంది. ఇక్కడ ఏమంటున్నారంటే ఇక్కడ మూర్తి అనే పదం వాడుతున్నారు. మూర్తి అంటే ఏంటంటే ఒక ఆకారము కనిపించేటటువంటిది అని అర్థం వస్తుంది. కానీ అది ఎలాంటి మూర్తి అని చెప్తున్నారు ఇక్కడ? అవ్యక్తం, వ్యక్తము కానటువంటి మూర్తి. ఇప్పుడు అర్థం కాదు మనకి. సార్ ఒక పక్కనేమో అవ్యక్తం అంటున్నారు, ఒకసారి మూర్తి అంటున్నారు. ఇంతకీ ఇది వ్యక్తమయ్యేదా అవ్యక్తమయ్యేదా? మూర్తి అంటే అక్కడ ఆకారం ఉండాలి, ఆకారం ఉంటే నాకు కనిపించాలి. ఇక్కడేమో అవ్యక్తము అంటున్నారు. మరి అవ్యక్త మూర్తి అంటే ఏంటి? ఇప్పుడు నేను ఆత్మ విధానందా, నాకు ఒక ఆకారం ఉందా లేదా? కాబట్టి ఇది ఒక మూర్తి, ఇదొక ఆకారం. నా లోపల ఎవరున్నారు? పరమాత్మ ఉన్నాడు. ఆయన ఏ రూపంలో ఉన్నాడు? ఆయన అవ్యక్తము. కాసేపు ఏమనుకుందామంటే నా ఆకారంలో ఉన్న పరమాత్మ అనుకోండి. ఉన్నాయి అనుకోండి, తప్పే ఉంది. మీ ఆకారంలో ఉన్న పరమాత్మ, వాళ్ళ ఆకారంలో ఉన్న పరమాత్మ, వీళ్ళ ఆకారంలో ఉన్న పరమాత్మ. పరమాత్మ కనిపించడండి, ఉన్నాడని అనుకోవడంలో తప్పేమీ లేదు. అవ్యక్తమూర్తినా అంటే ఆయనకి ఆకారం అనేటువంటిది లేదు కాబట్టి అవ్యక్తము. నామరూపరహితమైనటువంటి స్థితి. నామము రూపము కనుక ఉంటే వ్యక్తమవుతారు. నామరూపాలు అనేటువంటివి లేనప్పుడు అసలు ఉపాధే లేనటువంటి నామరూపాలని ఉపాధులు అంటారు అనమాట. ఉపాధే లేనటువంటి వాడు ఎక్కడ కనిపిస్తాడు మనకి?
అవ్యక్తమూర్తి అన్నారు. అందుకనే జగద్ అవ్యక్తమూర్తిన, మొత్తం జగత్తంతా వ్యాపించి ఉన్నాడు కానీ అవ్యక్తంగా ఉన్నాడు. ఎక్కడున్నాడు కనబడ్డా ఆయన. అది కాబట్టి అటువంటి స్థితిలో ఉన్నటువంటి వాడు ఎలా ఉన్నాడట, సర్వభూతాని మత్స్థాని, అన్ని ప్రాణులు కూడా ఇక్కడెక్కడున్నాయి, మత్స్థాని, నా లోపల ఉన్నాయి, అన్ని నా లోపలే ఉన్నాయి. అహం తేషు నా అవస్థిత, నేను మాత్రం వాటిల్లో లేను. ఎంత బాగుందో చూడండి ఆయన చెప్పేది. అన్నీ నాలో ఉన్నాయి, నేను మాత్రం వాటిల్లో లేను. ఇది పరమాత్మ యొక్క లక్షణం. ఇది మనం ఊహించాల్సినటువంటిది. ధ్యానంలో కూర్చున్నప్పుడు మనం ఊహించాల్సినటువంటి లక్షణం ఇది. నేను అన్నిట్లో ఉన్నాను, నాలో ఏమీ లేదు. ఊహించడానికి కష్టంగా ఉంటుంది కదా, ఇది ఎలా సాధ్యం అండి? ఎందుకని? ఒకటే, ఆయనకి నామరూపాలు లేవు కాబట్టి ఆయన అంతటా ఉండగలిగినటువంటి స్థితిలో ఆయన ఉంటాడు. కాబట్టి ఆయన దేంట్లో ఉన్నాడు? ఆయన దేంట్లోనూ ఉండడు. అందరినీ ఆయనలోకి తీసేసుకోగలిగినటువంటి శక్తి ఉంది, ఆయన దేంట్లోనూ ఉండడు ఆయన అని చెప్తూనే వెంటనే తర్వాత శ్లోకంలో కాంట్రడిక్టరీ స్టేట్మెంట్ ఇస్తాడు చూడండి. మళ్ళీ వెంటనే చదువుదాం అది. నచ మత్స్థాని భూతాని పశ్యమే యోగమైశ్వరం భూతభృన్న చ భూతస్థః మమాత్మా భూత భావనః నచ మత్స్థాని భూతాని పశ్యమే యోగమైశ్వరం భూతభృన్న చ భూతస్థః మమాత్మా భూత భావనః. భూతాని మత్స్థాని నా. ఇంతకుముందు ఏమన్నారు? భూతాలన్నీ నాలోనే ఉన్నాయి అన్నారు. ఇప్పుడేమంటున్నారు వెంటనే? నాలో ఏ భూతాలు లేవు అన్న. మే ఐశ్వరం యోగం పశ్య. ఏమన్నారంటే నా విచిత్రమైనటువంటి ఐశ్వర్యము. ఐశ్వర్యము అంటే ఏంటంటేనండి, ఈశ్వరము అనే పదం నుంచి వచ్చింది. ఈశ్వరుడు అంటే ఎవరు? సర్వజ్ఞుడు, అన్నీ తెలిసినటువంటి వాడు, అంతటిని శాసించేటటువంటి శక్తి కలిగినటువంటి వాడు, అన్ని జ్ఞానాలు కలిగినటువంటి వాడు. ఏ జ్ఞానంలో అయితే అన్ని జ్ఞానాలు ఉన్నాయో ఆ జ్ఞానాన్ని కలిగినటువంటి వాడు ఈశ్వరుడు. ఆయన శాసనకర్త. ఆయన శాసనంతోనే ఈ బ్రహ్మాండం అంతా కూడా పనిచేస్తోంది. అటువంటి ఈశ్వర సంబంధమైనటువంటి నా యోగాన్ని పశ్య, చూడు ఒకసారి. విచిత్రం ఇది. నువ్వేదో ప్రపంచంలో అన్నీ తెలుసని నువ్వు విర్రవీగుతున్నావే, ఆ విర్రవీగుడుతనం ఇక్కడేం పనికిరాదు. ఇది చాలా యోగమైనటువంటిది. ఇది మమాత్మ భూత భావన భూతభృత్ భూతస్థః